హాయ్ అండి. సో నిన్న నాకు ఒక ఒక ఒకళ్ళు ఎంక్వైరీ కాల్ చేశారు జిమ్కి. సో వాళ్ళు ఏమంటారు అంటే నాకు జుంబా అంటే ఇష్టం ఉంది, జిమ్ చేయటం ఇష్టం లేదు, అండ్ జుంబా చేసి నేను వెయిట్ లాస్ అవ్వచ్చా? ఓకే అండి, నేను డైట్ అదంతా ఫాలో అయిపోతాను, బట్ వెయిట్ లాస్ అవ్వటం అవుతుందా? ఎస్, మీరు జుంబా చేస్తూ కూడా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. అంటే ఏ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ కూడా వెయిట్ లాస్ అయితే పక్కా అవ్వచ్చు. కానీ మీరు నోట్ చేయాల్సింది ఏంటి అంటే, మనకి ఏదైతే మజిల్ ఉందో ఆ మజిల్ లాస్ అవ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మజిల్ అన్నది, లీన్ మజిల్ అన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒకసారి పోయింది అంటే రిటైన్ చేసుకోవడం చాలా కష్టం. మీ స్కెడ్యూల్ ఒకవేళ జుంబా మీరు 6 days ప్లాన్ చేసుకున్నట్లయితే దాంట్లో 3 days స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే పెట్టేసుకోండి. అది మీరు జిమ్కి వెళ్ళి చేస్తారా, ఇంట్లో ఏదైనా డంబెల్స్ అండ్ రెసిస్టెంట్ బ్యాండ్ తెచ్చుకొని చేస్తారా అనేది మీ ఇష్టం. బట్ మీ స్కెడ్యూల్లో 6 days అయితే 6 daysలో జుంబా ఒకటి పెట్టుకోండి, అండ్ 3 days స్ట్రెంత్ ట్రైనింగ్ పక్కా చేయాల్సిందే. మజిల్ ఇంపార్టెంట్. 1 day అయితే రెస్ట్ కంపల్సరీ ఉండాలండోయ్. సో 7 days స్కెడ్యూల్ అనేది పెట్టుకోకండి. 6 days అయితే 1 day రెస్ట్ ఉండాల్సింది. సో సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, సో బ్యాలెన్స్డ్ డైట్ అంటే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి మజిల్కి. సో ప్రోటీన్, స్లీప్, నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్పినట్టు ప్రోటీన్, స్లీప్, ఫైబర్, వాటర్ కంటెంట్ అండ్ వర్కౌట్ ఇవన్నీ ఫాలో అయ్యారంటే మీకు ఫ్యాట్ లాస్ అవడం పక్కా. నేను చెప్పేది ఏంటంటే, సో మజిల్ కోసం ప్రోటీన్ తినండి.